సహోదరి సహోదరుల, ఆయన సొంత అయిన జనాంగంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడినాడు. ఎంతమందిని గ్రహింపు కలిగి దేవుని వైపు చూసేవారిగా ఉన్నాం. ఎంతమందిని నీ దేహం అనే ఆలయాన్ని దేవునికి అప్పగించుకునే వారిగా ఉన్నాం. దేవుడు నివసించడానికి సహోదరి సహోదరులు అనుకూలంగా మార్చేవారిగా ఉన్నాం. ఎంతమంది దొంగలు గొప్ప చేస్తారు. సంవత్సరంలో పాపంలో పడిపోయినాడు, బయటికి రాలేకపోయినాడు, మానవడానికి ఇష్టపడ్డాడు. సహోదరి సహోదరి ఈ దినములో నేను అలాంటి స్థితిలో నెట్టబడితే ఆ జ్ఞాన కాలం వద్దు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరిలో వారు మనసు పొందవలసినది శిక్షను నేను తప్పించుకోలేదు. ఈ దినములలో ఆల్రెడీ శిక్ష ఆయన భరించిన నీ పాప భారమంతా పోల్చున్నాడు, నీకు విడుదలిచ్చినాడు. నీ బ్రతుకు దినములన్నీ ఆయన వెంబడించగలవా? ఆయన పరిశుద్ధతను పొందినంతగా ప్రయాసపడగలవా? దేవుని వైపే చూడగలవా? లేకపోతే నిన్ను ప్రేమించిన నీ తండ్రి అయిన దేవుని విడిచిపెట్టి లోకంలో నా ఇష్టం అని చెప్తావా? సౌలును కూడా ప్రేమించినాడు. తండ్రి గాడిదలు పుట్టే వెతుక్కుంటూ వెళ్ళిన వాడిని పిలిపించి మరి అల్ప గోత్రముకు చెందిన వాడినైనా సౌలును కూడా పెంచినాడు, రాజుగా చేసినాడు, గొప్ప బాధ్యత ఇచ్చినాడు. అయితే సహోదరి సహోదరుడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఎందువల్ల పోగొట్టుకున్నాడు? దేవుని మాటలు వినలేదు, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అమాలేకుల్ని అందరినీ నిర్మూలన చేయమని దేవుడు చెప్తే అగగును అమాలేకుల రాజును పట్టుకు వచ్చినాడు ప్రాణంతో. ఆ పశువుల మందలన్నిటిలో గొర్రెలు మేకల వాటిలో రొమ్మెల వాటిని పట్టుకుని వచ్చినాడు. సహోదరి సహోదర సమయంలో యాజకుడు రాకమునిపే వేచి ఉండలేకపోయినాడు. యాజకుడు చేయవలసింది చేసినాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు. ప్రియ సహోదరి సహోదరు, నీ ధనము, నీ బలము, నీ జ్ఞానము అన్నీ దేవుడు ఇచ్చినవి. వాటిని నా బలము, నా జ్ఞానము, నా ఇష్టమని నీ స్థానుసారంగా ఉపయోగించే వ్యక్తులైతే నీ జీవితంలో నెట్టివేయబడతావు. దేవుడిచ్చాడు ఈ దేహము, ఆయన వల్ల అనుగ్రహించబడినది. ఇది నా సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన నీతిని